హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈ వర్షాలు వరదల కారణంగా కొన్ని జిల్లాల్లో అంటే 5-6 జిల్లాల్లో స్కూళ్ళకైతే సెలవు ప్రకటించారు. ఆల్మోస్ట్ ఈరోజైతే కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. రేపు కూడా కొన్ని జిల్లాలకైతే స్కూళ్ళకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏ స్కూళ్ళకు సెలవు ప్రకటించింది ఏంటి అనేది వివరంగా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం వల్ల అధికారులు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు కూడా సూచనలు జారీ చేశారు. ఇక పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జగిత్యాల, కొమరంభీం, ఆసిమాబాదు, నిర్మల్, నిజామాబాదు, పెద్దపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల నుంచి అన్ని విద్యా సంస్థలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తల్లిదండ్రులకు అధికారులు సూచనలు చేశారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని తెలిపారు. ఇక ప్రకటించిన సెలవు కారణంగా విద్యార్థుల చదువుకు నష్టం జరగకుండా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ సెలవు రోజుకు బదులుగా ఆగస్టు 8వ తేదీన 2వ శనివారం పాఠశాలలు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక ఆ రోజు సాధారణ తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు కోరారు.